ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సార్, మనకి ఉమ్మడి రాజధానిగా మద్రాసు వాళ్ళు కాదంటే కర్నూలు వచ్చాం. కర్నూలు కాదంటే హైదరాబాద్ వచ్చాం. మళ్ళీ హైదరాబాద్ కూడా కాదు విడిపోవాల్సిందే అన్నప్పుడు ఎంతో బాధతో, అప్పులతో బయటకు వచ్చాం. సరే, అప్పుడు గతంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కూడా వారు ఏ విధంగా కష్టపడి మనకంటూ ఒక రాజధాని కావాలని చెప్పి అందరినీ సంప్రదించి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరు టు విజయవాడ ప్రాంతం అనుకూలం, కనీసం 30,000 ఎకరాలు కావాలని అంటే అన్ని పార్టీలు వాళ్ళు ఆమోదిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి మన ప్రాంతాన్ని రాజధాని చేస్తున్నారంటే చాలా సంతోషించామండి అప్పుడు. కానీ ఒకవైపు భయం, ఎందుకంటే తరతరాల నుంచి వారసత్వ సంపద భూమి నమ్ముకున్నటువంటి నేల తల్లి, మరి ఆ నేల తల్లిని ఇవ్వాలంటే చాలా బాధేసిందండి. మరి మా పిల్లల పరిస్థితి ఏంటంటే అప్పుడున్నటువంటి నాయకులు మా దగ్గరకు వచ్చి చర్చలు జరిపి మీరు చరిత్రలో నిలిచిపోతారమ్మా, మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది, మనకంటూ ఒక రాజధాని కావాలి కదా అంటే ఆలోచించి నిజమే కదా, ఇప్పుడు రైతు అనే వాళ్ళు ఎప్పుడైనా తను తిన్నా తినకపోయినా నలుగురికి పెట్టాలనుకుంటారు. అదే విధంగా మేము కూడా ఆ సదుద్దేశంతోనే 75% భూమిని దారాదత్తం చేసాం రాష్ట్రానికి. అప్పుడు గవర్నమెంట్ లో చూసాం సార్, అభివృద్ధి చూసి చాలా పొంగిపోయాం. ప్రధానమంత్రి గారు వస్తే విఐపి గ్యాలరీలో కూర్చోబెట్టి మాకు సత్కారాలు చేస్తుంటే అసలు ఇలాంటిది ఒక రోజు అనేది ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. మరి అలాంటి రోజులు, మంచి రోజులు చూసి మా పిల్లల భవిష్యత్తు బాగుంటది, అందరూ బాగుంటామని అనుకునే టైంలో మరి ఈయన చేసిన పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కానివ్వండి, నన్ను ఒకసారి గెలిపించండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగటం వల్ల కానివ్వండి, నేను మాట తప్పను మడం తిప్పను అనటం వల్ల కానివ్వండి, ఏదో విధివశాత్తు ఈయన్ని గెలిపించుకోవడం జరిగింది. వచ్చారు, ఏం చేయట్లేదు, ఏం చేయకపోయినా బాగుండేది, కానీ మన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ రోజు అనుకోలేదండి ఎన్ని రోజులు చేస్తామో కూడా. కానీ బయట కూర్చోవాలి, ఆయన 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 మనసు మార్చుకోవాలి, ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ రోజున కూర్చున్నాం. కనీసం 5 ఏళ్ళు చేయాల్సి వస్తుందని కూడా మేము అనుకోలేదు. పిల్లలతో కలిసి పిల్లల స్కూళ్ళకు కూడా పంపించే వాళ్ళం కాదు సార్. నడి రోడ్డుని కూర్చుంటే టెంట్ లైన్, అసలు టెంట్ అనేది వేయనిచ్చే వాళ్ళు కాదు, ఎండలోనే కూర్చునే వాళ్ళం. తర్వాత ఒక ప్రైవేట్ ప్లేస్ చూసుకొని అక్కడ ధర్నాలు చేయడం స్టార్ట్ చేస్తే అసలు ప్రతి రోజు కూడా ఏ జీవో పాస్ చేస్తారు, ఏం తీసుకొస్తారు, ఎంతమంది పోలీసులు తీసుకొస్తున్నారు. సార్, నాదొక రిక్వెస్ట్, మీరు ఇందాక మాట్లాడతా వీళ్ళు ఎన్నో దెబ్బలు తిన్నారు, పోలీసులు దాష్టీకానికి బలయ్యారు, అలాగే కేసులు పెట్టించుకున్నారు అన్నారు. దయచేసి ప్లీజ్ ఆ మాట మాత్రం వాడద్దు సార్. మేము పెట్టించుకోలేదు సార్, వాళ్ళే మా మీద అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించారు. ఈ రోజు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. చెప్పుకుంటే అసలు ఎప్పుడు మా ఊర్లో పోలీస్ స్టేషన్ మొహమే మేము చూడలేదు సార్. ఇంత కష్టపడి ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, తర్వాత రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రం కోసం మీరు చేసినటువంటి త్యాగాలు, ఇంతకాలం మీరు 5 సంవత్సరాలు పోరాటం ఇవన్నీ ఫలించి ముందుకెళ్తున్నాయి అనుకునే సమయంలో మళ్ళీ ఇట్లాంటి అసత్య ప్రచారాలేంటి? 5 ఏళ్ల నుంచి అవమానాలు భరిస్తూనే వచ్చాం సార్. ఇకనైనా మంచి రోజులు వచ్చినాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ప్రజలందరూ ముందు మన బాధను ఆలకించారు. వాళ్ళు కూడా మనకంటూ ఒక మంచి ప్రభుత్వం కావాలి, ఇది వెనక్కి వెళ్ళిపోయింది 20 ఏళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా ఓటు అనే ఆయుధంతో వీళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. కాబట్టి అదే అక్కసు సార్, మహిళలుగా మేము ముందు నిలబడ్డాం, అదే వాళ్ళ అక్కసు, వాళ్ళ కక్ష. ఇప్పుడు ఆయనకి వ్యక్తిగత కక్షలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే అది చూసుకోవచ్చు, కానీ 5 కోట్ల ఆంధ్రుల మీద చూపించకూడదు కదా. కానీ ఆయన అదే పని చేశాడు. 5 కోట్ల ఆంధ్రులు ఏమైపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడుకి మంచి పేరు రాకూడదు, ఆయన తీసుకున్న నిర్ణయాల్ని నేను కొనసాగించకూడదు, ఇదే ఆయన ఉద్దేశం. మరి అది కాదు, మా పిల్లల భవిష్యత్తును మేము కాపాడుకుంటామని చెప్పి ఆ రోజు సంకల్పం తీసుకుని మేము నుంచున్నందుకు, ముందు నిలబడినందుకు మమ్మల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నానా మాటలతో హింసించేవాళ్ళు. సోషల్ మీడియా వేదికగా ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ళంటే మరి అవన్నీ తట్టుకొని కూడా ఈ రోజు నిలబడగలవంటే దైవబలం అండి, మాకు ఆ భగవంతుడే ఇచ్చాడు. ఆ రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కేవలం అసలు మహిళని కూడా చూడకుండా ఎంత దారుణంగా లాఠీ చార్జ్ చేశారు అందరికీ తెలిసిన విషయమే. నిజంగా మీడియా సమర్పించడానికి వెళ్తున్న సమయంలో దేవుడి చిత్రపటాలు కూడా ముళ్ళకంపలో పడేశారు కదా, లాగేశారు.